హాయ్ ఆటోమోటివ్ ఫ్రీక్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన దగ్గర యాక్టివా 6G 2000 మోడల్ 2021 యాక్టివా 6G అయితే ఉందన్నమాట మన దగ్గర. ఈరోజు దీని ప్రాబ్లం ఏంటంటే మా బాబాయ్ అనమాట, మా బాబాయ్తోనే తెలుసుకుందాం అనమాట ప్రాబ్లం ఏముందో బైక్లో. చెప్పండి బాబాయ్ గారు. ప్రాబ్లం అంటే ఇంతకుముందు బాగా రన్నింగ్లో ఉండే, ఇప్పుడు వచ్చేసి 4-5 కిలోమీటర్ పోతానే అది పెట్రోల్ అయిపోయిన తర్వాత పెట్రోల్ ఉన్నా కూడా అయిపోయినా కూడా మిస్సింగ్ కొట్టేది, గ్యాప్లు కొట్టేది, అప్ అండ్ డౌన్ వేస్తుంది బండి. అది 4 కిలోమీటర్ 5 కిలోమీటర్ పోతానే అట్లా అయిపోతుంది, అట్లా స్టార్ట్ అవుతుంది మళ్ళీ ఆఫ్ అయిపోతుంది. అది ఈ వెహికల్లో ఉన్న ప్రాబ్లం అనమాట ఇప్పుడు. సో ఇప్పుడు నేను మా బాబాయ్ అలా టెస్ట్ డ్రైవ్కి అయితే వెళ్తున్నాం అనమాట. సో చూద్దాం లైవ్గా ఏమేమి ప్రాబ్లం వస్తుంది, దీని సిమ్టమ్స్ ఏమేమి ఉన్నాయనేది అయితే చూద్దాం అనమాట. సో నా గెస్సింగ్ ఏమంటే ఇది కొద్దిగా ఊర్లో అక్కడ విలేజ్లో తిరుగుతుంది అనమాట. 50 రూపాయలు పెట్రోల్ వేసి నూకుతాము. సో అది ఏమైంటుందంటే నాకు తెలిసి లోకల్లో ఆడ వేపిస్తుంటాం అనమాట. సో అది ఏమన్నా పంప్ ఏమన్నా పోయింటుందేమో అని నాకేమన్నా డౌట్, లేకుంటే ఏమన్నా ఫిల్టర్లో ఏమన్నా ప్రాబ్లం ఉండొచ్చు. సో లెట్స్ సీ గైస్. ఇప్పుడైతే ఏం చెప్తున్నాడంటే మా బాబాయ్ ఇక్కడ నుంచి ఒక 5 కిలోమీటర్స్ అయితే వెళ్దామని అయితే చెప్తున్నాడు అనమాట. అక్కడ వెళ్ళిన తర్వాత మళ్ళీ రిటర్న్లో వచ్చేటప్పుడు ప్రాబ్లం అయితే చూపిస్తుంది అంటున్నాడు బండి. ఒకసారి బెల్ట్ అయితే చేంజ్ చేయించారంట బయట లోకల్ మెకానిక్ దగ్గర. సో అప్పటి నుంచి ప్రాబ్లం వస్తుందని అయితే మా బాబాయ్ చెప్తున్నాడు. సో లెట్స్ సీ గైస్, దీని సిమ్టమ్స్ ఏమేమి ఉన్నాయనేది అయితే ఒకసారి చూద్దాము. ఒకవేళ మీకు ఎవరికైనా తెలుసుంటే కింద మన కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఇప్పుడైతే హైవేలోకి అయితే వచ్చామన్నమాట. సో బండి ఇప్పుడు మనం చెక్ పోస్ట్ దగ్గర అయితే ఉన్నామన్నమాట. సో ఇప్పుడు వరకు ఏం ట్రబుల్ ఏం రాలేదు. సో వెళ్ళేటప్పుడు ఇంకో మనిషి ఎక్కువ అవుతారు, అప్పుడు లోడ్ పడుతుంది, అప్పుడు చూద్దాం అని మా బాబాయ్ చెప్తున్నాడు. లెట్స్ సీ గైస్. ऑटोमोबाइल इंजीनियर कहते हैं गाड़ी लो ना, बॉडी पार्ट्स से दे करके तो రెస్ట్ స్టార్ట్.